ఆ ఏజ్కి వచ్చిందంటే ఏదో వచ్చింది కానీ అంత సివియర్ కూడా అయ్యి ఉండదు. సో 70 ఇయర్స్ వాళ్ళు వస్తారు, నేను ఫ్రూట్స్ మానేశాను, నేను రైస్ మానేశాను, నేను షేక్స్ తీసుకుంటున్నాను, దేనికి కొంచెం షుగర్ అటు ఇటు అయినందుకు. సో వాళ్ళకి చెప్తాను, ఏం చేయకండి, చక్కగా ఫుడ్ తీసుకోండి, ఈ ఏజ్లో షేక్స్ ఇవన్నీ ఎందుకు, అవసరం లేదు కదా. సో అందరు ఏంటంటే దీంట్లో విటమిన్స్ ఇవన్నీ ఉన్నాయంట అని చెప్పేసి తీసుకుంటారు. ఇప్పుడు కొత్త ICMR గైడ్ లైన్స్ లో ప్రోటీన్ పౌడర్స్ ని కూడా అలౌ చేయలేదు వాళ్ళు. ఎందుకు అంటే న్యాచురల్ ప్రోటీన్ ఇస్ ద బెస్ట్. సప్లిమెంట్స్ రూపంలో వాటిని ఎక్కువగా నమ్ముకోవడానికి లేదు. సో విటమిన్ డి ఈ మధ్య కాలంలో కనుక్కున్నారు, అంతకుముందు మనకు తెలియదు కదా. సో మనకి తెలిసిన విటమిన్సే మనం యాడ్ చేయగలం, తెలియని విటమిన్స్ ఎన్నో ఉంటాయిగా న్యాచురల్ గా డైట్ లో వచ్చేవి, అవి మనం షేకుల రూపంలో తీసుకొని నేను బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఎగ్గొట్టాను అంటే అవన్నీ మిస్ అవుతున్నట్టే కదా. అట్లా మనం మనంతట మనం ఎస్పెషల్లీ కొన్ని మీకు తెలిసే ఉంటుంది, కొన్ని షేక్స్ ఉంటాయి గ్రూపులుగా వాడుతూ ఉంటాను. సో వాటిని నేను కొంచెం చెప్తాను, ఐ డోంట్ రికమెండ్, నేను షేకు తాగుతాను అంటే ఓకే, బట్ బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేసి తాగుతాను అంటే అది నేను యాక్సెప్ట్ చేయను. ఇడ్లీ తిన్నాను, దాంట్లో మినపప్పు ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎనర్జెటిక్కే కదా. సో లిమిట్లో అయినా కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అనేది పెద్ద భూతంలా కాదు కదా, యూ నీడ్ ఇట్, బాడీకి అవసరం. వెయిట్ లాస్ అవ్వాలి, ఫాస్ట్గా అయిపోవాలి, నెల రోజుల్లో నేను ఇంత తగ్గిపోవాలి, అవన్నీ యాక్చువల్లీ కరెక్ట్ కాదు.